క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొబ్బరి, పచ్చిమిర్చి, నూనె. ముందుగా గిన్నె తీసుకోవాలండి. ఈ పద్ధతిలో చేస్తూ నేను రోజు ఇలా చేయడం వల్ల కొంచెం నూనె తక్కువ వేసుకుంటామండి. కొంచెం ఆవిరిలో ఉడికించడం వల్ల. ఎందుకంటే ఫ్రై చేయాలంటే చాలా ఎక్కువ నూనె పడుతుంది. అందుకని నేను ఇదే పద్ధతిలో చేస్తాను. మీకు ఇష్టమైతే ఇదే పద్ధతిలో చేసుకోండి. ఇంట్లో వాళ్ళు వెళ్తే అంతా బాగుంటుంది. ఒక గ్లాసు వాటర్ అండి. ఓల్స్ గిన్నె పెట్టుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు వేసేయాలి. స్టవ్ వెలిగించి పెట్టాలండి. స్టవ్ వెలిగించాలండి. వాటరు, క్యారెట్, వీటిపైన మూత. అవి ఆవిరిలో కొంచెం ఎక్కువసేపు ఉడకాలండి. ఎందుకంటే క్యారెట్ తొందరగా ఉడకదు కాబట్టి ఆవిరిలో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ వెల్లుల్లిపాయలన్నీ పొట్టు తీసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆవిరిలో ఉడికినాయండి. కొంచెం ఆవిరిలో ఉడికినాయి, చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్, పొట్టు మినపప్పు అండి, కొంచెం కరివేపాకు, జీలకర్ర, వలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇవన్నీ కొంచెం బాగా వేగించాలి. క్యారెట్ అండి, కొద్దిగా కారం అండి, మనకు కావాల్సినంత కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. దీన్ని కొంచెం బాగా కలపాలి మొత్తం పట్టేంత వరకు. పచ్చి కొబ్బరి తురుము. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.